నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను వేణి ముందుగా హెడ్లైన్స్ ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం జగన్ భీమిలి సిద్ధం సభలో ఎన్నికలకు సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి వెల్లడి ఉత్తర నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ ప్రజలను అభ్యర్థించిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది ఉత్తరాంధ్రకి ఏం చేశారో సిద్ధం సభలో చెప్పగలరా అంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యే గణబాబు సిద్ధం సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లిన ప్రజలు మదనపాలెం కూడల్లో వాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత విశాఖ జిల్లా భీమిలి నుంచి ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు సిద్ధం పేరుతో భీమిలిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు సభ నిర్వహించిన సంఘవలస ప్రాంగణం జనసంద్రంగా మారింది భారీ ఎత్తున తరలివచ్చిన పార్టీ అభిమానులు కార్యకర్తలతో సభాస్థలి నిండిపోయింది ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు భీమిలిలో అటు సముద్రం ఇటు జనసంద్రం కనిపిస్తోంది కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం మీలో కనిపిస్తోంది పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు అంటూ కార్యకర్తలకు దిక్కులు పిక్కటిల్లేలా జగన్ గర్జించారు మీ అందరి అండదండలు ఉన్నంతకాలం నేను తొణకను బెణకను ప్రతి ఇంటికి చేసిన మంచి పనితో ఈసారి చంద్రబాబు సహా ప్రతి ఒక్కరిని ఓడించాల్సిందే అంటూ జగన్ పిలుపునిచ్చారు మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం ఈ 56 నెలల్లో మనము పేద ప్రజల మీద ప్రేమతో బాధ్యతతో అమలు చేస్తా ఉన్న ఆ పథకాలు ఆ స్కీములే మనకు బాణాలు మనకు వస్త్రాలు 75 టార్గెట్ 175కు 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి మనం ప్రతి ఊరికి మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంతా కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మనకు అంతటి గొప్ప విజయాన్ని అందించే అంశాలేమిటో పొత్తులు ఎత్తులు జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఆ అర్జునుడికి తోడు ప్రజలు దేవుడి దయ కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరానని జేవీవీఎస్ కమలాకర్ అన్నారు శంకరమఠం వద్ద ఉన్న ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరైతే పనిచేస్తారో ఆ పార్టీలో చేరుతాన్ని ముందుగానే చెప్పానన్నారు షర్మిల ఏపీ పీసీసీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమెలో రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడే విధంగా కనిపించిందని రాజశేఖర్ రెడ్డి ఆశయాలు నెరవేరాలంటే ఆమెతోనే సాధ్యమని నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కొత్త కాదని కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేశారన్నారు
వైసీపీ పథకాల వల్ల ప్రజలు ఆనందంగా లేరని, నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉన్న రాష్ట్ర పరిస్థితుల్లో రాష్ట్ర పరిస్థితి చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నది. మీ అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత, ఏపీ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మనకి స్పెషల్ స్టేటస్ అనేది ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు వరకు కూడా స్పెషల్ స్టేటస్ కోసం ప్రతిసారి కూడా మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళందరూ, మిగతా పార్టీలు అసలు మర్చిపోయాయి. సో సోనియా గాంధీ గారి మీద కానీ, రాహుల్ గాంధీ గారి మీద కానీ నాకు చాలా నమ్మకం ఉన్నది. ఎంతో హిస్టరీ ఉన్న పార్టీ అది కాంగ్రెస్, ఇండియన్ కాంగ్రెస్ పార్టీ. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కానీ గెలిచిన తర్వాత యువతరానికి అందరికీ కూడా స్పెషల్ స్టేటస్ ద్వారా ఎన్నో ఫ్యాక్టరీస్ వస్తాయి, అలాగే ఉద్యోగ అవకాశాలు వస్తాయని మెయిన్ ప్రయారిటీ దానికోసం జాయిన్ అవ్వడం జరిగింది. రెండోది ఏంటంటే మంచి నాయకత్వం. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను ప్రెస్ మీట్లో. షర్మిలా గారి కన్నా మంచి నాయకత్వం ఉన్న వ్యక్తి నాకు ఇంకెవరూ కనిపించలేదు. ఎందుకోసం అంటే ఆవిడ త్యాగం, ఆవిడ కష్టార్జితం, ఆవిడ హానెస్టీ, ఆవిడ డిసిప్లిన్, ఆవిడ కమిట్మెంట్ టువర్డ్స్ మన పరిస్థితులు అందరి మీద ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని, వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు ఫుల్ఫిల్ అవ్వాలని, ప్రతి ఫ్యామిలీ ఇంట్లో కూడా వాళ్ళ నాన్నగారి ఫోటో ఎలా ఉన్నదో ఆయన ఆశయాలు, వాళ్ళ నాన్నగారి ఆశయాలు కూడా ముందుకు వెళ్ళాలని ఆవిడ పడే ఆతృత. ఆవిడ నాయకత్వం కన్నా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ నాయకత్వం ద్వారా కూడా మనం ముందుకు తీసుకెళ్ళాం. సో ఈ రెండు మెయిన్ కారణాల వల్ల నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కొప్పుల రాజు గారు కానీ, ఇలా గజిటెడ్ ఆఫీసర్స్ ఎంతోమందితో కూడుకున్న కాంగ్రెస్ పార్టీ ఎంతో ఎథిక్స్ ఉన్న పార్టీ. సో ప్రజలందరికీ కూడా మంచి సేవ చేయాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. భీమిలిలో జరగనున్న సీఎం జగన్ ఎన్నికల శంఖారావం సభకు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లారు. మద్దెలపాలెం ప్రాంతంలో నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్కాప్ చైర్మన్ కేకే రాజు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ ఉత్తరాంధ్ర ప్రాంతం భీమిలి నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తున్న తరుణంలో క్యాడర్లో నూతన ఉత్సాహం నెలకొందన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పరిపాలిస్తున్న సీఎం జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిన ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గంలో వైకాపా జెండా ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో 14వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి, అన్ని వార్డుల అధ్యక్షులు, గృహ సారథులు, కన్వీనర్లు, కార్యకర్తలు, వైసీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు సంబంధించి విజయ శంఖారావం పూరించబోతున్నారు. ఎన్నికలకి సిద్ధం. పేదవాడి అభ్యున్నతి కోసం కుట్రలు కుతంత్రాలు చేస్తున్న ప్రతిపక్షాలపై పోరాటానికి సిద్ధం. పేదవాడి విద్య కోసం, పేదవాడి ఉపాధి కోసం, పేదవాడి ఆరోగ్య భద్రత కోసం, మహిళా సాధికారత కోసం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం దేనికైనా సిద్ధం అని నినాదంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి 2024 ఎన్నికలకు సంబంధించి సమరానికి సిద్ధం అనే నినాదంతో ఈరోజు భారీ బహిరంగ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ భారీ బహిరంగ సభకి సుమారు 4 లక్షల మంది ఈరోజు ఇచ్చేస్తున్నారు. అందులో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి సుమారు 10,000 మంది పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు తరలి వెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా ఈరోజు గెలుపుకి నాంది పలకబోతాం. 2024లో మళ్ళీ రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయ శంఖారావం పూరించబోతున్నారు. తప్పకుండా ఈరోజు కేడర్ అంతా మనం చూసాం ఉత్సాహం. మళ్ళీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఈ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రం ఈ రాష్ట్రంలో మహిళా సాధికారత సాధించగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రమే ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని అభివృద్ధి చేసి దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న ఏకైక నాయకుడు, నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. తప్పకుండా
ఈరోజు ఏదైతే గతంలో ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి 2019 ఎన్నికల్లో విశాఖపట్నం నగరంలో 4 సీట్లు కూడా కోల్పోవడం జరిగింది. తప్పకుండా విశాఖపట్నం జిల్లాలో ఈసారి తప్పకుండా క్లీన్ షేప్ చేయబోతున్నాను. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కానీ విశాఖపట్నం నగర అభివృద్ధి కానీ ఆనాడు దివంగత ముఖ్యమంత్రి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాంది పలికి ఈరోజు లక్షలాది మందికి ఉపాధి కల్పించే విధంగా ఆ రోజు ఆయన మొదటి అడుగు వేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఒక ప్రపంచ స్థాయి నగరంగా ఈ ప్రపంచ పటంలో అగ్రస్థానాన్ని నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రణాళికలు రచించి ఇప్పటికే పరిపాలనా రాజధానిగా కూడా ప్రతిపాదించడం జరిగింది. తప్పకుండా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జయధ్వానాలతో బ్రహ్మరథం పట్టబోతా ఉన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మాధవధార వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో కలిసి ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించకపోయినప్పటికీ మంచి సుముహూర్తం కారణంగా ప్రచారాన్ని ప్రారంభించామన్నారు. గతంలో 2014లో ఇక్కడ బీజేపీకి ప్రజలు ఆదరణ చూపించారని ఇప్పుడు మళ్లీ అదే ఆదరణతో తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విన్నవించారు. మా కార్యకర్తలతో పాటు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మద్దతు పలుకుతున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర, బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 2014 నుండి 19 వరకు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా విశాఖపట్నం నార్త్ని రిప్రజెంట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి విష్ణుకుమార్ రాజు గారు 2019లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ అప్పటి పరిస్థితుల కారణంగా గెలవలేదు. కానీ గత 5 సంవత్సరాల్లో ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు అంటే మరి అందుబాటులో ఉన్నది విష్ణుకుమార్ రాజు గారు మాత్రమే. సో కాబట్టి ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యే కూడా ప్రజల మధ్యనే 5 సంవత్సరాలు ఉంటూ మళ్ళీ ఒక్కసారి పార్టీ తరఫున టికెట్ ఆశిస్తూ వారే స్వయంగా చెప్పారు. పార్టీ ఏ నిర్ణయమైనా కూడా అధికారికంగా చేస్తుంది, కానీ ఎన్నికలు తక్కువ సమయంలో 5 సంవత్సరాలుగా నిజం చెప్పాలంటే ప్రజల మధ్యన ఉండి ఒక రకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజున మరి ఉధృతంగా కొంచెం ప్రజల్లోకి ఇంకా వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళారు. సో రానున్న రోజుల్లో ఈ భారతీయ జనతా పార్టీని ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క ఖ్యాతిని ప్రజల్లోకి తీసుకువెళ్ళటం కోసం వారు చేపట్టినటువంటి కార్యక్రమం బాగా పనిచేస్తుందని మేము భావిస్తాం. ఈరోజు మంచి ముహూర్తం అని చెప్పి మా పంతులు గారు చెప్పిన మా పెదప వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇక్కడ పూజ చేసి ఇక్కడ నుంచి ప్రచారం మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో విష్ణుకుమార్ రాజు ఇదివరకు ఎక్స్ఎమ్మెల్యేగా చేశాను, అట్లాగే ఫ్లోర్ లీడర్గా చేశాను. 2019లో గెలవలేకపోయాము. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ నార్త్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ గెలవాలి అనే ఉద్దేశంతో మనకి ఇంక ఎలక్షన్స్ కూడా తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెద్ద సమయం లేని వలన క్యాండిడేట్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేనప్పటికీ కూడా క్యాండిడేట్గా ఆశిస్తూ నేను ప్రచారం ఈ రోజు నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఈ ముహూర్తానికి మా గౌరవ పార్లమెంటు సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు, అట్లాగే మా అధ్యక్షుల వారు రవీందర్ రెడ్డి గారు, కాశీరాజు గారు జనరల్ సెక్రటరీ గారు, ఇంకా మా మిత్రులు సురేష్ బాబు, ఇంకా ఇక్కడ ప్రచారానికి రోజు నాతో పాటు ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇది ఒక చిన్న శాంపుల్గా ఒక టెక్నికల్గా ముహూర్తం అనే ఉద్దేశంతో సడన్గా అనుకుని ఈరోజు పెట్టినందుకు, అట్లాగే మీరందరూ కూడా వచ్చినందుకు మాకు పెద్దల ఆశీర్వాదాలు, దేవుడి ఆశీర్వాదాలు ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమంలో వచ్చాము. అట్లాగే మీరందరూ కూడా వచ్చినందుకు మీకు అందరికీ కూడా వ్యక్తిగతంగా ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గ ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఏ వ్యక్తికి మనం ఓటు వేస్తే, ఏ పార్టీకి మనం ఓటు వేస్తే బాగుంటుందా, ఏ వ్యక్తికి మనం ఓటు వేయాలా అనేది ప్రజలు ఆలోచించుకుని విజ్ఞతతోటి ఈ నార్త్ నియోజకవర్గంలో ఓటు వేస్తారని మాకు ఒక ప్రగాఢమైన విశ్వాసము. అట్లాగే ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు కూడా రావడం జరిగింది. అట్లాగే కొంతమంది ఇతర పార్టీల వాళ్ళు కూడా పార్టీలతోటి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా కూడా వారు వచ్చి నాకు అభినందనలు తెలియజేసిన వారందరికీ కూడా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. మనకి సమయం లేదు ఎలక్షన్స్కి, అందుకు పొత్తుల్లో కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ సీటు కానీ ఆశిస్తూ నేను ముందుకు ప్రచారానికి వెళ్తున్నాను. అధికారం కోల్పోతామని ముఖ్యమంత్రి జగన్ ఒప్పుకున్నారని మాజీ ఎమ్మెల్యే తెదేపా దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు.
ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2021లో తన వెంట్రుకు కూడా పీకలేరని, 2022లో రాష్ట్రాన్ని బాగు చేస్తామని, 2023లో ఎంతో కష్టపడుతున్నా తనను నమ్మండి అంటూ మాట్లాడారని, 2024 వచ్చేసరికి ఓ జాతీయ ఛానల్ ఇంటర్వ్యూలో గెలుస్తానో లేదో అని నిర్వేదం వ్యక్తం చేశారన్నారు. ఆయన మాటల్ని ప్రజలు త్వరలోనే నిజం చేయబోతున్నారన్నారు. ప్రాథమిక పాఠశాలలను విలీనం చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అన్యాయం చేశారన్నారు. 10 లక్షల కోట్లు అప్పులు చేశారని, విద్యలో ఏపీ స్థానం 29కి దిగజారిపోయిందన్నారు. పాస్బుక్లు, టైటిల్ డీడ్లపై జగన్ బొమ్మలు ముద్రించడం దారుణమన్నారు. సో ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నాననే గర్వంతో విరవీగిపోయి నువ్వు 2021లో నా వెంట్రుకు కూడా ఎవడో పీకలేడని చెప్పావు. మరి అదే మనిషివి 2022కి వచ్చేసరికి మీరు నన్ను నమ్మండి, ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాను, బెస్ట్ ముఖ్యమంత్రిగా అనిపించుకుంటానని చెప్పిన మనిషివి 23 వచ్చేసరికి మళ్ళీ మాటలు మార్చారు. నేను ఎంతో కష్టపడుతున్నాను, అక్కల్లారా, అమ్మల్లారా, చెల్లెళ్ళారా, నేను ఇచ్చిన ఈ సంక్షేమ పథకాలు ఎవరూ కూడా ఇవ్వలేదు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాతనే నవరత్నాలు అని చెప్పి నవమోసాలు చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే అప్పటికి అతని పరిపాలన యొక్క పరిస్థితి అతనికే అర్థమైంది. విశాఖ జిల్లా భీమిలిలో జరిగిన సీఎం జగన్ ఎన్నికల శంఖారావం సభకు గాజువాక నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. పాత గాజువాక కూడల్లో నియోజకవర్గ సమన్వయకర్త ఉరుకుటి చందు వాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తున్న తరుణంలో క్యాడర్లో నూతనోత్సాహం నెలకొందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ఈ రాష్ట్రానికి సీఎంగా రావాలనేది ప్రజల ఆకాంక్ష అంటూ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిన ఆయనకు వచ్చే ఎన్నికల్లో గాజువాకలో వైకాపా జెండా ఎగురవేసి సత్తా చాటుతామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, మాజీ కార్పొరేటర్ ఉరుకుటి అప్పారావు, పూర్ణానంద శర్మ, షౌకత్ అలీలు పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తిప్పల వర్గం దూరం కావడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రానున్న ఆంధ్రప్రదేశ్లో జరగనున్న సార్వత్రిక సంగ్రామానికి ఎన్నికల సంగ్రామానికి సమరశంఖం పూరించనున్నారు. దానిలో భాగంగా విశాఖ జిల్లా భీమిలిలో ఉత్తరాంధ్ర రీజియన్ పార్టీ క్యాడర్ సమావేశం నిర్వహించి శ్రేణులందరికీ దిశానిర్దేశం చేసి వారిని ఉత్తేజపరిచి రానున్న ఎన్నికల్లో 175కి 175 నియోజకవర్గాలు గెలిచేలా మమ్మల్ని మా శ్రేణులందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క సభకు పెద్ద ఎత్తున గాజువాక నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని వార్డుల నుండి కూడా వార్డు కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు. రైల్వే న్యూ కాలనీలోని సాక్షి గణపతి యూత్ ఆధ్వర్యంలో పరదేశమ్మ అమ్మవారి పరస వైభవంగా జరిగింది. వైఎస్ఆర్సీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు పరసలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు కేకే రాజును సత్కరించారు. కార్యక్రమంలో 55వ వార్డు కార్పొరేటర్ కేవీఎన్ శశికళ, పార్టీ నాయకులు ఆళ్ల శివగణేష్, కేపీ రత్నాకర్, బొడ్డేటి గంగా మహేష్, గాలి ప్రసాద్, ఆళ్ల గోపి, ఎం సునీల్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా నేను ఇది 6వ సంవత్సరం పరదేశమ్మ పండగకి రావడం. మధ్యలో కరోనా సమయంలో మనకు గ్యాప్ వచ్చినా ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా పరదేశమ్మ పండుగ జరుగుతుంది. ఈ పండుగ సందర్భంగా కొంత కోలాహలంగా మిమ్మల్ని అందరినీ కూడా కలవడం చాలా సంతోషం. కానీ రాజకీయాలకు వేదిక కాదు. కానీ ఈ సందర్భంగా నేను మాట చెప్పదలుచుకున్నాను. నేను ఏదైతే మీ అందరి ఆశీస్సులతో ఒక ఎమ్మెల్యేగా గెలవపోయినా ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇన్ని హాస్పిటల్స్ కానీ, రోడ్స్ కానీ, స్కూల్స్ కానీ, ఈ టెంపుల్స్ సంబంధించి కానీ ఇవన్నీ డెవలప్ చేయగలిగా ఉంటే పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు, మీ అందరి ఆదరాభిమానాలతో మాత్రమే ఈ నియోజకవర్గాన్ని ఇంత పెద్దగా అభివృద్ధి చేయగలిగాం. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడిగేవాళ్ళం, అన్న స్థానికంగా మా నియోజకవర్గంలో
చాలా మంది యువత ఉన్నారు. ఆ యువతకి స్థానికంగా ఉపాధి కల్పించాలంటే వెంటనే ఒక మల్టీనేషనల్ కంపెనీ రహేజా గ్రూప్ అంటే ఈ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన కంపెనీ. గతంలో ఒక ఉద్యోగం కూడా మన విశాఖ ఉత్తరనేదులో వస్తుందా అనే ఆలోచనలోంచి ఈరోజు రహేజా గ్రూప్ లాంటి దిగ్గజ సంస్థని ఈ ప్రపంచంలోనే మన దుబాయ్లో చూసినా, లండన్లో చూసినా, అమెరికాలో చూసినా రహేజా సంబంధించిన గ్రూప్ సంబంధించిన మాల్స్, ఐటీ టవర్స్ ఉంటాయి. అలాంటి రహేజా సంస్థని ఈరోజు మన పోర్ట్ క్వార్టర్స్లో తీసుకొచ్చి రేపు 2025 ఏప్రిల్ కల్లా 15,000 మందికి, అక్షరాల 15,000 మందికి మన నియోజకవర్గంలోనే ఉన్న యువతి యువకులకి 75% మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నారు. అదేవిధంగా బిర్లా జంక్షన్ దగ్గర వచ్చిన ఏఎంసీ మాల్ కానీ. కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది, అందరూ బాగుండాలి, అందరూ బాగా చదువుకోవాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మహిళలందరూ సుఖ సంతోషాలను ఉండాలి, ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇల్లు ఉండాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతూ ఉన్నారు. మీ అందరి చల్లని ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు విశాఖపట్నానికి సంబంధించి, ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖపట్నాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి, విశాఖపట్నం అభివృద్ధికి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సత్యం కానీ, టెక్ మహేంద్ర కానీ, ఫార్మాసిటీ కానీ, BHEL కానీ, షిప్ యార్డ్కి సంబంధించి కానీ, LCT కానీ, BRTS రోడ్డు కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఈ ప్రాంతంలోని యువతకి ఈరోజు ఉపాధి కల్పడానికి కంకణబద్దులైతే, తర్వాత ఆయన తనేడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేయాలి, విశాఖపట్నాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని పాటుపడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరు మంచి మనసుతో నిజాయితీతో పనిచేస్తున్నారు మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరి చల్లని ఆశీస్సులు, దీవెనలు ఉండాలని. అమ్మవారు దైవమైన అమ్మ ఆశక్తి ఆచరితపాడ రైల్వే నియోజకవర్గ గ్రామంలో వెలిసి 100 సంవత్సరాల నుండి అమ్మవారి మరువృక్షం కింద సర్వరూపధారణి ఆనాత్మీయుల వరకు సంచరిస్తూ భక్తులందరూ కూడా కంటికి అమ్మవారి కాచి కాపాడు కనిపిస్తున్న తల్లి ఆ జగన్మాత దివ్య ఆశీస్సులతో గ్రామాలు 4 గ్రామాలు కూడా చల్లగా కాచి కాపాడు కనిపిస్తుంది. ప్రతి ఏడాది సంక్రాంతి అయిన 10 రోజుల తర్వాత అనగా 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజున భారీ తీర్థ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అనగా పరశ మహోత్సవం. అమ్మవారు మనకుల కోరికలు నెరవేర్చి కొంగు బంగారం వంటి భక్తులందరికీ కూడా కలిసిన వారికి తెలిసిన వారికి పెద్ద పేరు ఉండాలి కలుగుతూ, సంతానం లేని వారికి సంతానం, వివాహం లేని వారికి వివాహం. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇటీవల ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమావేశంలో అవసరమైతే తాను ఆగిపోతాను, ఓడిపోతాను అనే పదాలు వాడారని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అన్నారు. పారిశ్రామిక ప్రాంతం 63వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా వ్యతిరేకతను సీఎం జగన్ ముందుగానే గమనించి ఆ మాట అన్నారని పలువురు విశ్లేషకులు తెలిపినట్లుగా పేర్కొన్నారు. ఉత్తరాంధ్రకు ఏం చేశారనో ఇక్కడ శంఖారావం పేరిట సభ పెట్టారని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో విశాఖ అన్నింటా వెనుకబడిందని ఆరోపించారు. సమావేశంలో వార్డు కార్పొరేటర్ గల్లా చిన్న, జోగి తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ అందరూ చూశారు. 4 కోట్లు ఖర్చు పెట్టి మరే ఆ ప్రోగ్రామ్ లో ఆయన ఒక తప్పుకుంటాను అని ఒక వర్డ్ చెప్పడం అనేది మీరు చూశారు. అంటే ఒక ఓటమి భయంతో తప్పుకుంటారనే కంటే కూడా ఈరోజు 2021లో ఒక పదం, 2022కు వచ్చేటప్పటికి ఒక రకంగాను, 2023కు వచ్చేటప్పటికి ఒక రకంగాను మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి. విశాఖ నగరం మధురవాడకు చెందిన మిద్దె తోట నిర్వాహకురాలు బంగారు ఝాన్సీని విశాఖ జిల్లా యంత్రాంగం ఎంపిక చేసింది. పోలీస్ బ్యారెక్స్లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ మల్లికార్జున, పోలీస్ కమిషనర్ రవిశంకర్ చేతుల మీదుగా బంగారు ఝాన్సీ పురస్కారాన్ని అందుకున్నారు. సేంద్రియ పద్ధతిలో మిద్దె తోట నిర్వహిస్తూ విప్లవాత్మక విజయాలు సాధించడంతో పలు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి పత్రికలు, ఛానల్స్లో ఈమె కోసం కథనాలు ప్రసారం చేశాయి. ఎందుకుగాను గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వాలంటరీ విభాగంలో బంగారు ఝాన్సీని పురస్కార గ్రహీతగా జిల్లా యంత్రాంగం ప్రకటించారు.
పర్యావరణ హితంగా జీవించండి, ప్రకృతి వనరులను కాపాడండి అంటూ గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం పిలుపునిచ్చారు. చిన్న వాల్టేర్ జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో ఎకో వైజాగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి విద్యార్థి తాము మామిడి, సపోటా, సీతాఫలం, నేరేడు వంటి ఫలాలను ఆరగించిన తర్వాత ఆ విత్తనాలను ఆరబెట్టి వర్షాలు కురిసే సమయంలో కొండల మీద, ఇతరత్ర మైదానాల్లో, రహదారుల పక్కన ఆ విత్తనాలను జల్లి మొక్కలు వచ్చేలా చేయాలని కోరారు. చిన్న వాల్టేర్ స్కూల్ హెచ్ఎంఓ వనిత మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలని చెప్పాలన్నారు. పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. ఎకో వైజాగ్ను జయప్రదం చేయాలన్నారు. ప్రతి విద్యార్థి తమ ఇంటి వద్ద కూరగాయ పంటలు ప్రకృతి ఆధారంగా పండించుకోవాలని కోరారు. పక్షులకు నీరు, ఆహారం అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ విద్యార్థులు బి భరద్వాజ్ కుమార్, ఏ వెంకటరమణ, సిహెచ్ రాజేశ్వరి, ఏ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇకో వైజాగ్ గురించి ముఖ్యంగా 5 అంశాల్లో చర్చిస్తున్నారు. ఇకో క్లీన్, ఇకో గ్రీన్, ఇకో బ్లూ, నో ప్లాస్టిక్, అలాగే జీరో పొల్యూషన్ గురించి పిల్లల్లో అవగాహన పెంపొందించాలి. ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటాలి. అలాగే నీటి వనరులను మనం పొదుపుగా వాడుకొని మన భావితరాలకి మనం మంచి భవిష్యత్తుని అందించాలి. అలాగే మనం ప్లాస్టిక్ వాడకాన్ని కూడా నిషేధించాలి. 3R ప్రాసెస్ ద్వారా మనకి పిల్లల్లో ప్లాస్టిక్ వేస్ట్ మనం తగ్గిస్తే మన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. అలాగే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ కూడా మనం పర్యావరణాన్ని, వనరులను కాపాడుకొని మన భావితరాలకి అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రీన్ క్లైమేట్ టీం వారికి మా స్కూల్ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎకో బ్లూ, ఎకో జీరో ప్లాస్టిక్, ఎకో జీరో పొల్యూషన్, ఎకో వైజాగ్. ప్లాస్టిక్ని నిషేధించాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలి. మన ఇంటి దగ్గరే కూరగాయలు పండించుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం జగన్. భీమిలి సిద్ధం సభలో ఎన్నికలకు సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి వెల్లడి. ఉత్తర నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ ప్రజలను అభ్యర్థించిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. ఉత్తరాంధ్రకి ఏం చేశారో సిద్ధం సభలో చెప్పగలరా అంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యే గణబాబు. సిద్ధం సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లిన ప్రజలు. మదనపాలెం కూడలిలో వాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.